ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు అని దేవుడు యేసయ్య సార్వత్రిక సంఘానికి, లోకానికి ఈ మాటను చెప్పాడు. చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే ఒట్టు పెట్టుకోవడం అనేది అలవాటు. ఎక్కడైనా డబ్బులు మనం ఎవరి దగ్గరైనా బదులు తీసుకున్నప్పుడు అక్కడ ఒట్టు పెడతాం కంపల్సరిగా. ప్రామిస్ అండి, లేకుంటే మదర్ ప్రామిస్ అండి, నిజంగా నేను ఖచ్చితంగా తీసుకొస్తానని, ఆకాశం తోడని, భూమి తోడని, యెరూషలేము తోడని, ఈ విధంగా ఒట్టు పెట్టే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ఈ మాటను కోట్ చేసి భక్తుడైనటువంటి అపోస్తుడైన యాకోబు గారు కూడా తన పత్రికను రాస్తారు. 5వ అధ్యాయం 12వ వచనంలో, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండాన్నట్లు అవునంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టే ఉండాలి అన్నమాట. ఇక దానికి మించి పుట్టింది దృష్టి నుండి కలిగిందే. ఈ రోజులలో ఒట్టు పెట్టుకోవడం అనేది నీ జీవితంలో నువ్వు మారుదువుగాక. నీ మాట అవునంటే అవును, ఏమంటే రేపు ఇస్తాను అంటే రేపు ఇచ్చే వ్యక్తిగానే నువ్వు ఉండాలి. ఏమంటే ఎల్లుండి మరునాడు తీసుకొస్తానంటే మరునాడు తీసుకొచ్చే వ్యక్తిగానే నువ్వు ఉండాలి. నీ మాట అవునంటే అవునట్టుగానే ఉండాలి. కానీ ఒకటి చెప్పి వేరొకటి చేయడం, ఏమని మోసం చేయడం, మన మాటను మార్చడం, మాటను త్రిప్పివేయడం, ఒట్టు పెట్టుకోవడాలు, ఇవన్నీ యేసు నామములో మన జీవితాల నుండి వైదొలిగిపోవడం కాక మనము దేవుని పిల్లలు, యేసు రక్తంలో కడగబడిన వారం గనుక హృదయంలో ఒకటి పెట్టుకొని బయట నోటితో ఒకటి మాట్లాడే విధంగా మనం ఉండొద్దు. ఆకాశం తోడనడానికి నువ్వు వీల్లేదు, ఎందుకంటే అది దేవుని సింహాసనం. భూమి తోడని ఒట్టు పెట్టుకోవడానికి వీల్లేదు, అది పాదపీఠం. యెరూషలేము దేవుడు నివసించే స్థలము. నీ తల వెంట్రుకల తోడని నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు అంటే నీ తల వెంట్రుకలు ఒక్కటైనా నువ్వు నిర్మించలేదు కనుక. కాబట్టి మదర్ ప్రామిస్ అను, డాడ్ ప్రామిస్ అను, బ్రదర్ ప్రామిస్ అను, సిస్టర్ ప్రామిస్ అను, ఏమంటే కొంతమంది నా తోడండి నేను నిజంగా తీసుకొస్తానని అంటారు. అలా కాదు, నీ మాట అవునంటే అవునుగానే ఉండాలి. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, దేవుని యొక్క జనాంగంగా మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగానే ఉంటే మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం వస్తుంది. దేవుని మాటలు మన హృదయాల్లో ఫలభరితంగా మార్చుగా.